ప్రభైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభాభివందనములండి. ఈరోజు మనము ధ్యానించుకోబోయే వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. ఒకసారి చూసుకుందామండి. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గానియు నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నాయి. చాలామంది దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదండి. మనము చాలా చోట్ల ఇప్పుడు మన సంఘాల్లో భోజనాలు పెడతా ఉంటారు. లేకపోతే దేవుని రాజ్యము భోజనాలకి పానానికి సంబంధించింది కాదంటండి. దేనికి సంబంధించిందంటే నీతికండి. నీతి, నీలో నీతి ఉందా? ఆ నీతికి సంబంధించింది. మరి ఇంకోటి ఏంటంటే సమాధానం. సమాధానం అంటే ఏంటి చెప్పండి? జవాబు అని అనుకుంటారు, ఆన్సర్ అని అనుకుంటారు. సమాధానం అంటే బైబిల్లో ఏం చెప్పబడుతుందంటే శాంతి. ఒకళ్ళ ఎడల ఒకరికి సమాధానం కలిగి ఉండాలి, శాంతి కలిగి ఉండాలి, ఆనందంతో అందరూ చక్కగా ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ ప్రేమ ఉంటుందో, ఎవరి ఎడల ప్రేమ ఉంటుందో అక్కడ మనకి సమాధానం దొరుకుతుందని బైబిల్ వాక్యం చెప్తుంది. దేవుని రాజ్యం అంటే భోజనము పానం కాదండి. గుళ్ళో భోజనాలు పెడతారు కదా, భోజనాలు తిన్నాలు, అక్కడ కూడా కొట్లాట్లేనండి. దానికి సంబంధించింది కాదండి. దేవుని రాజ్యం అంటే నీతియు సమాధానము. మరి ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. మరి నీతి మనలో ఉన్నట్లయితే, మరి సమాధానం మనలో ఉన్నట్లయితే పరిశుద్ధాత్ముడికి ఆనందం కలుగుతుందంటండి. పరిశుద్ధాత్ముడు మనతో పాటు కలిసి ఆనందంతో ఉంటాడంటండి. మరి నీతి సమాధానం పరిశుద్ధాత్ముడికి, మనలో ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడికి, ఆత్మకి మనము ఆనందాన్ని కలిగజేస్తున్నామా? ఎలా ఉన్నాము? మనం లోకంలో ఉన్నామా? మరి దేవుల్లో ఉన్నామా? దేవుల్లో ఉంటే మరి భోజనాలు ఈ పానాలకి దేవుడు స్థానం ఇవ్వట్లేదండి. భోజనాలు స్థానాలు దేవుడు ఒప్పుకోవడం లేదండి. మీరు చర్చిల్లో కూడా చాలా చోట్ల మరి భోజనాలు పెడతా ఉంటారు, సహోదరులు పెడతా ఉంటారు. దాని గురించి కూడా డిస్కషన్ జరుగుతుందండి. నాకు ఎక్కువ వచ్చింది, నాకు తక్కువ వచ్చింది, వీళ్ళు పెట్టించిన భోజనం బాగుంది, వీళ్ళు పెట్టించిన భోజనం బాగాలేదు, మరి రేపు వారం ఏం పెట్టిస్తారు, మళ్ళీ ఎవరు పెట్టిస్తారు? ఇది కాదంటండి. దేవుని రాజ్యం అంటే ఏంటంటే నీతియు సమాధానము. మరి ఈ రెండు ఎక్కడ ఉంటాయో అక్కడ పరిశుద్ధాత్ముడు ఆనందంతో ఉంటాడంటే అండి. మరి ఈ మూడు ఎక్కడ ఉంటాయో, ఒకవేళ మనం మరణించినా కానీ మరి పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంటుందని బైబిల్ వాక్యం చెప్పబడుతుందండి. మరి ఇక నుంచి ఇవి మనకి ఇక ముందు లేవేమో మనకి, కానీ ఇక నుంచి అయినా కానీ మరి నేను మీ అందరికీ మనవి చేసుకుంటుంది ఏంటంటే ప్రేమ కలిగి ఉందాం, సమాధానం కలిగి ఉందాం. ప్రేమ అనేక దోషాలను కప్పుతుందంటండి. ఇప్పుడు ఒక మనిషి మనల్ని తిడుతున్నారనుకోండి, దానికి అర్థం ఏంటంటే మన ఎడల ప్రేమ లేదు. నిజంగా ఒక మనిషికి మన ఎడల ప్రేమ ఉంటే మరి మనల్ని ద్వేషించరండి, మనల్ని తిట్టరండి, మనల్ని ఇబ్బంది పెట్టరండి, మరి మన గురించి చెడుగా ప్రచారం చేయరండి. మరి ప్రేమ ఉన్నట్టు నటిస్తారు మన దగ్గర, మరి బయటికి వెళ్ళి మన గురించి చెడ్డ ప్రచారమే చేస్తారు. అలాంటి వాళ్ళు మరి లేకపోలేదు. మరి జాగ్రత్త కలిగి ఉండాలి. అలాంటి వారు నీ బంధువుల్లో కానీ నీ స్నేహితుల్లో కానీ ఎక్కడైనా ఉన్నారా? వారి ఎడల జాగ్రత్త కలిగి ఉండమని బైబిల్ వాక్యం హెచ్చరిస్తుందండి. నీకు ఇబ్బంది పెట్టే వల్ల నువ్వు వాళ్ళని ఏమీ అనద్దు, వాళ్ళకి దూరంగా ఉండు. అర్థమైందా? నిజంగా నువ్వు ఎంత తప్పు చేసినా కూడా నీ ఎడల ఒకరికి, నీ బంధువులకు కానీ అక్క చెల్లెలకు కానీ మరి ఎవరికైనా నీ స్నేహితులకు కానీ నీ ఎడల ప్రేమ ఉన్నట్లయితే నువ్వెంత తప్పు చేసినా కూడా వారి హృదయంలో దాచిపెట్టుకుంటారండి. ఇప్పుడు మన పిల్లలు తప్పు చేసినప్పుడు మనము బయట అందరికీ చెప్పుకుంటామండి, కడుపులోనే దాచుకుంటాం కదండి. అలాగా ప్రేమ కలిగి ఉండాలన్నమాట. ఒకళ్ళ పరుల గుట్టు మనం బయట పెట్టకూడదండి. దేవుడు చూస్తున్నాడు. దేవునికి భయపడి మన జీవిత విధానాలు ఉండాలని చెప్పి ప్రభు పేరిట మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఈ వాక్యాన్ని బట్టి మరి నన్ను నేను హెచ్చరించుకుంటూ, మరి ఈ వాక్యము చెప్పడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవునికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ వాక్యాన్ని ఇంత ఓపికతో సహనంతో మీరు విన్నందుకు ప్రభు పేరిట మీ అందరికీ మరోసారి వందనం.